హే గైస్, అయితే ముందు నాకు చిన్న హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల అయితే నేను ఈ మధ్యన వీడియో అయితే చేయలేదు. ఒక 1 వీక్ అయితే నేను వీడియో అయితే అస్సలు అప్లోడ్ చేయలేదు, ఒక లైవ్ కూడా చేయలేదు. సో లైవ్ అయితే నేను వచ్చేసంటే ఖచ్చితంగా చేస్తాను, అది మర్చిపోకుండా లైవ్కి అయితే వచ్చేయండి. 10:30 అరౌండ్ ఆ టైంకి అయితే చేస్తాను. సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనకి రియల్మీ లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేసింది. లాంచ్ ఈవెంట్లో మనకి టోటల్గా 4 ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేసింది. సో ఈరోజు మనం రియల్మీ C12 గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. సో ఈ ప్రైస్ మనం కొనచ్చలేదో కూడా వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. ఇంకేం కాలేదు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనకి రియల్మీ C12లో వచ్చే కలర్ వేరియంట్స్ ఇంకా ప్రైస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో మనకి కలర్ వేరియంట్స్ అయితే టోటల్గా 2 ఉన్నాయి. పవర్ బ్లూ, పవర్ సిల్వర్ అని 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఇక ర్యామ్ అండ్ రోమ్ వేరియంట్ చూసుకున్నట్టయితే 3GB 32GB వేరియంట్ ఒకటే ఉందన్నమాట. దాని ప్రైస్ వచ్చేసి 8,999 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. అంటే రూపాయి తగ్గించి 9,000 అయితే పెట్టడం జరిగింది. సో ఇది మనకి ఫ్లిప్కార్ట్ ఇంకా రియల్మీ స్టోర్లో అయితే అవైలబిలిటీ ఉంది. సో స్పెక్స్ చూద్దాం. సో మనకి రియల్మీ C12లో యూజ్ చేసిన ప్రాసెసర్ చూసుకున్నట్టయితే హీలియో G35 ఆక్టో ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. 12 nm బుల్టైన్ ప్రాసెసర్ అనమాట. ఇది గేమింగ్ ప్రాసెసర్ అని చెప్తున్నారు, కానీ ఇది లో ఎంట్రీ లెవెల్ గేమింగ్ ప్రాసెసర్ అనమాట. సో అంటే లో లెవెల్ గేమింగ్ అయితే ఆడగలదు. అంటే చిన్న గేమ్స్ ఉంటాయి కదా, మనకి ఫ్రీ ఫైర్ లాంటివి అయితే హ్యాండిల్ చేయలేదు. లాగ్స్ అయితే నోటీస్ చేస్తారు మీరు ఖచ్చితంగా. ఇంకా ర్యామ్ అండ్ రోమ్ చూసుకున్నట్టయితే ర్యామ్ వచ్చేసి 3GB LPDDR4X ర్యామ్ తో వస్తుంది. రోమ్ వచ్చేసి 32GB రోమ్ తో వస్తుంది అనమాట. UFS రోమ్ అది. డిస్ప్లే చూసుకున్నట్టయితే 6.5 ఇంచ్ ఉందన్నమాట. అంటే 16.5 cm డిస్ప్లే ఉంది. HD+ డిస్ప్లే అనమాట. ఇది 82.7% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో ప్రొడక్ట్ చేయడం జరిగింది. 420 nits మ్యాక్స్ బ్రైట్నెస్ అయితే ఉంది. 1600x720 పిక్సెల్స్ రెజల్యూషన్ అయితే ఉందన్నమాట. ఇది LCD మల్టీ టచ్ డిస్ప్లే అనమాట. మనకి బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 13 MP ప్రైమరీ కెమెరా, అది వచ్చేసి 2.2 అపర్చర్ అయితే ఉంటుంది. ఇది 4x డిజిటల్ జూమ్ చేయగలదు. ఇంకోటి వచ్చేసి 2 MP B&W లెన్స్ ఉంది. అది వచ్చేసి f2.4 అపర్చర్ అయితే ఉంటుంది. ఇంకోటి వచ్చేసి 2 MP మ్యాక్రో లెన్స్ ఇచ్చారు. అది వచ్చేసి f2.4 అపర్చర్ అయితే ఉంటుంది. మనకి వీడియో రికార్డింగ్ మాక్సిమం వచ్చేసి 1080p 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయగలం. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే ఫ్రంట్ కెమెరా నాచ్లో అయితే ఉంటుంది. అది వచ్చేసి 5 MP లెన్స్ అనమాట. అపర్చర్ వచ్చేసి f2.4 అపర్చర్ అయితే ఉంటుంది. సో మనకి ఇందులో మెయిన్ హైలైట్ చెప్పుకోవాలి, ఇప్పుడు 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. మనకి రియల్మీ C12 ఇంకా C15లో కూడా సేమ్ బ్యాటరీ మెయింటైన్ చేశారు. 6000 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది మొబైల్. 6000 mAh బ్యాటరీ ఇచ్చినా సరే ఇంకా 10 watts ఛార్జరే బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్ కూడా 10 watts కే సపోర్ట్ చేస్తుంది అనమాట. మనం సిమ్ కార్డ్ స్లాట్స్ విషయంకి వచ్చినట్టయితే 3 కార్డ్స్ అయితే వేసుకోగలం. 2 నానో సిమ్స్ ఇంకా ఒక మైక్రో SD కార్డ్ అయితే పెట్టుకోగలం. మనకి బ్లూటూత్ వర్షన్ వచ్చేసి బ్లూటూత్ వర్షన్ 5.0తో వస్తుంది. ఈ మొబైల్ వెయిట్ చూసుకున్నట్టయితే 209 grams అయితే ఉంది. ఇంత వెయిట్ ఎందుకంటే మనకి బ్యాటరీ అయితే 6000 mAh బ్యాటరీ ఉండడం వల్ల కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. సెన్సార్స్ చూసుకున్నట్టయితే లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్, యాక్సలరేషన్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో వైడ్ వన్ L1 సపోర్ట్ అయితే లేదు. మనకి ప్రైమ్ అలాంటివి HDలో అయితే చూడలేం. సో పోర్ట్స్ చూసుకున్నట్టయితే మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఒకటి ఉంటుంది. డ్యూయల్ నానో సిమ్ TF కార్డ్ ఒకటి ఉంటుంది. సో మైక్రో USB తోనే వస్తుంది అనమాట ఈ మొబైల్. సో మనకి ఏ కంపెనీ మారుస్తారో తెలియదు. ఇంకా బడ్జెట్ ఫోన్స్ ఎప్పుడు USB తోనే తెస్తున్నారు. Type-Cకి ఎప్పుడు వెళ్తారో తెలియట్లేదు. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే రియల్మీ UI వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10తో వస్తుంది. సో ఇవి మొత్తం స్పెక్స్. ఒకవేళ మీరు ఈ మొబైల్ పర్చేస్ చేసినట్టయితే మనకి ఇందులో వచ్చే కంటెంట్ చూసుకున్నట్టయితే రియల్మీ C12 ఒకటి వస్తుంది. మైక్రో USB కేబుల్ ఒకటి వస్తుంది. 10 watts ఛార్జర్ అడాప్టర్ ఒకటి వస్తుంది. సిమ్ కార్డ్ నీడిల్ అంటే సిగ్నేచర్ టూల్ ఒకటి వస్తుంది. స్క్రీన్ ప్రొటెక్టివ్ ఫిల్మ్, క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఇస్తారు. ఇంకా కొన్ని వారంటీ ఇన్ఫర్మేషన్ గైడ్ కూడా ఇస్తారు. సో ఇది కేసు అయితే రియల్మీ C12 యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇంకా దీంట్లో వచ్చే కంటెంట్ అయితే. సో కేసు అయితే ఈ మొబైల్ తీసుకొచ్చా అంటే నాకు తెలిసి మాత్రం రియల్మీ నాట్ జెట్ 10A దీనికి ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవచ్చు. సో మీరు పర్చేస్ చేయాలంటే దాన్ని పర్చేస్ చేయండి. ఎందుకంటే కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 1500 ఎక్కువైనా సరే అదే తీసుకోవడానికి ట్రై చేయండి. సో అంటే ఈ మొబైల్ కూడా మనకి వాల్యూ ఫర్ మనీయే కాదనేసి అయితే రివ్యూ చేసి అయితే తెలుస్తుంది మనకి. ఇంకా నా చేతికి అయితే మొబైల్ రాలేదు. నేను ఇది అన్బాక్సింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. నేను ఇది సొంతంగా పర్చేస్ చేసి రేపు మన ఛానల్లో రియల్మీ C15 యొక్క స్పెసిఫికేషన్స్ వీడియో వస్తుంది. దానికోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. ఖచ్చితంగా మీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం గైస్. బై బై నౌ.